సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లో 3వ బహుమతి సాధించిన సారా నదీంను ఘనంగా సన్మానించిన గంగోత్రి విద్యాలయ యాజమాన్యం. అంతారం హనుమాన్ దేవాలయ అభివృద్ధితో పాటు వృద్ధాశ్రమానికి కృషి ప్రముఖ వ్యాపారి రాఘవరెడ్డి. గుమాస్తానగర్ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. దేవాలయ పూజారి జగదీశ్వర్ స్వామి. చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో భక్తి శ్రద్ధలతో శివస్వాముల మహాపడిపూజ. భారీ సంఖ్యలో పాల్గొన్న శివస్వాములు. అవకాశం వస్తే తాండూరు మున్సిపల్ చైర్మన్ బరిలో పట్లోళ్ల నరసింహులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయ పాఠశాలకు చెందిన సారా నదీం ఈ నెల 7, 8, 9వ తేదీలలో ఖమ్మంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన వైద్య విజ్ఞాన ప్రదర్శనలో తృతీయ బహుమతి సాధించిన విషయం తెలిసిందే. వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ఆకుపచ్చ అల్గేలా నుండి బయోడీజిల్ ఉత్పత్తి మరియు పర్యావరణ స్వచ్ఛత కోసం ప్రదర్శించిన ఈ ప్రదర్శనను అందరూ కొనియాడారు. శనివారం తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయ పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఖమ్మం వైద్య విజ్ఞాన ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి సాధించిన సారా నదీంను పాఠశాల యాజమాన్యం, తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఇందూర్ రాములు మాట్లాడుతూ గంగోత్రి విద్యాలయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు తాను ఊహించిన దానికన్నా ఎక్కువగా విద్యార్థుల కోసం కష్టపడి పనిచేస్తున్నారని, అందుకు ఇదొక ఉదాహరణ అని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ గంగోత్రి విద్యాలయ విద్యార్థులను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. సారా నదీంకు గైడ్ గా వ్యవహరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు గాయత్రి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి రావడం సంతోషంగా ఉందని, తనకు ధైర్యాన్ని ఇచ్చిన పాఠశాల కరెస్పాండెంట్ ఇందూర్ రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని సైన్స్ ఫేర్ లో 3వ బహుమతి లభించినందున చాలా గర్వంగా ఉందని ఉపాధ్యాయురాలు గాయత్రి తెలిపారు. గంగోత్రి విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ సరిత మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్ లో 3వ బహుమతి సాధించడం పట్ల గర్వంగా ఉందని, తమ పాఠశాలకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు సారా నదీంకు మరియు సారా నదీం తల్లిదండ్రులను, గంగోత్రి విద్యాలయ కరెస్పాండెంట్ ఇందూరు రాములు మరియు ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడును తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఇందూరు రాములు, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు, వైస్ ప్రిన్సిపల్ సరితతో పాటు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధి అగ్గనూరు కిరణ్, తాండూర్ పట్టణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి మోహనకృష్ణ, సంయుక్త కార్యదర్శి శివకుమార్, కోశాధికారి సతీష్, గణేష్, కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, గంగోత్రి పాఠశాల ఉపాధ్యాయులు శాలిని, శశిధర్, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. I expected I would get prize in district level, but for state level I was not sure. I had a little bit of confidence in me that I'll get, but I couldn't express it out. Then I was a bit nervous, but I was not showing it out. And when they announced my prize, I was really happy. I didn't accept it in the starting, but slowly I should accept it. And I would like to thank all the teachers. I would like to thank principal sir, correspondent sir, Gayatri teacher, vice principal ma'am, Shahin teacher and Shashidhar sir, who have worked really hard for this. And it is not only my individual work which I stood here in this position. It's because of their support. So I would like to thank each and everyone. And at last but not the least, I would like to thank PSA members who support us every time. Thank you. మాకు నిన్ననే సంక్రాంతి అయింది, మళ్ళీ ఈరోజు కూడా సంక్రాంతి. ఇచ్చేసినటువంటి కిరణ్ కుమార్ సార్కు, రవీందర్ రెడ్డి గారికి, మోహన్ కృష్ణ గారికి, మరి శివకుమార్ గారికి, సతీష్ గారికి, మరియు గణేష్ గారికి, ప్రశాంత్ సార్కి, వెంకటేష్ సార్కి మేము అడగగానే మీరు మా విన్నపాన్ని మన్నించి మీ టైం మాకు కేటాయించి రావడం చాలా హ్యాపీ.
మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఉండాలి. మాకు ఇది ఫీల్డ్ కొత్త, మీ సహకారంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్కి అందరికీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుండ్రు. మేము ఊహించిన దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు మంచిగా రన్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇచ్చిపోయినటువంటి స్కూల్ని మనం ఆ లెవెల్లో నిలబెడితే చాలా అనుకున్నాము. కానీ మీరు రావడం వల్ల దానికంటే ఇంకా గొప్పగా చేస్తున్నాం. మీ సహకారంతో ఇంకా బాగా చేస్తున్నాం. మన తాండూరు నుంచి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నుంచి ప్రైవేట్లో మంచి ఐక్యమత్యం ఉంది. సార్ ఆధ్వర్యంలో చాలా బాగా రన్ అవుతుంది. బయటి వాళ్ళ పీడిఎస్, ఆర్ఎస్ఎస్ వేరే వాళ్ళ ఎవరి న్యూసెన్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటున్నాం. మన ఐక్యమత్యం ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలని కోరుకుంటూ, ఏ అవకాశం ఉన్నా మాకు కూడా మేము ఇచ్చేస్తామని చెప్పుకుంటూ, మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్. థ్యాంక్స్. I went. So my experience was literally I have seen many projects, not only our project. I have experienced many exhibits there. We went to there without expectations. We have in our mind we will get prize, but we are not expecting outside. But some 80% is there in my mind. I have to shout when they announce. We have to shout and we have to go onto the stage. We have to take the memento from them. I'm thinking that only. So I don't know whether it comes or not. They have announced Vikarabad district. Immediately we have stood and we have shouted very much. After that we don't know anything. I haven't listened any words into my mind. We were just gone to the stage. We were taking prize. After taking prize also, still my mind is not in my control. Because of girl only, I went there. We have faced many problems 3 days, but after getting the prize, I just stopped the thinking. Means అన్ని మర్చిపోయాను అవి చేసింది అంటే. My son was just 18 months old. సో బికాస్ ఆఫ్ మై స్టూడెంట్ నాకంటే పిల్లలు పక్కన నాకు వాళ్ళు ఏడ్చిన ఫుడ్ ఆకలి ఉన్న అవన్నీ పక్కన పెట్టాను సార్. బికాస్ ఆఫ్ గంగోత్రి స్కూల్ ఐ వెంట్ టు దేర్. Ramlu sir supported very well. Because of Ramlu sir we were here today. I thank to Sara Nadeem, my parents. Congratulations to Sara Nadeem parents, because no one will send, because I have seen some teachers were టాకింగ్ దేర్. గర్ల్స్ అసలు సెలెక్ట్ కావద్దు, గర్ల్స్తో వెళ్తే పెద్ద పరేషాన్ అసలు, ఇది సెలెక్ట్ అయితే ఎవరిని తీసుకొని రావాలో అర్థం కాదు వీళ్ళతో పాటు అని సమ్ టీచర్స్ ఆర్ టాకింగ్ దేర్. అంటే నేను నా సారా నదీ కోసం సపోర్ట్కి వెళ్ళినందుకు నాకు ప్రౌడ్గా అనిపించింది. అదే అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు, మనం స్కూల్ నుంచి పేరు తీసుకురావాలంటే కంపల్సరీ వెళ్ళాలి కదా ఎవరో ఒకరు. మైండ్లో ఒక్కటే పెట్టుకొని వెళ్ళాము. వీ హ్యావ్ సక్సెస్ఫుల్ నౌ. I congratulations to Shine teacher, Shashidhar sir, our principal sir, correspondent sir, Satya Devi madam and all the teachers, because we have given more substitution instead of Shine teacher place and Shashidhar sir place. You have cooperated very well teachers. Thank you sir. Expecting a lot, I motivate you a lot. Still we should be in your first position, and I thank for the parents, those who are supporting for the child. As sir said that they want support for girls, but I really appreciate for sending, as she is in 10th standard. You people were worried about her academics, but she was sure, I am sure that she can prove that she can do it, and she can do it well. And thank you for, and after coming, our principals are continuously appreciating all the private institution management that you people are cooperating a lot. It's a really heartfelt thank you for you all. It should be like this always. So whatever
whatever we are today in this Tandur might be, we are running different schools, but when we go outside, you people prove that we are from Tandur. Really, after coming continuously, sir is saying that we have lot of support from private institution management. Thank you, sir, and thank you parents, thank you teachers for giving all your support. Thank you. Happiness today, like how we have reached till the South Indian level. It's really a proud moment for the school. It's all because of Rahul sir and principal sir who have given us this opportunity to be a part of such events and to get such rewards to the school. I really congratulate the school and even the private association where each and everywhere they just support the private children, like unlike the government, like they'll get all the facilities. Why not private institutions? Like we are not good enough for anything. Like we can do far better anything whatever we do. This project, as Sarah Latim has worked very hard for this. She is an excellent student, by the way, and we are expecting a lot of achievements for her. Thank you so much. Thank you. Communication skills are being little less, which we have to focus on it. And moreover, I have seen that in the science fair, many students, they are grabbing the district level and state level. The presentation of the exhibit is also very important, which is done very good by the students and the school's teachers, especially the science teachers who have done behind this. Sir, special congratulations to you. And yes, science teachers. Who is science teacher? Madam, special congratulations to you for working hard. We expect every year the same kind of result and commitment from you, and Gangotri School will even get best of the best models and science thinkings from this school. And thank you very much for giving this wonderful opportunity. And we hope in the future, in the coming South India, this module will get the prize and it will go to nationals. And thank you and all the best to our students and the schools, both of the schools. Thank you very much. హనుమాన్ దేవాలయ అభివృద్ధితో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రముఖ వ్యాపారి రాఘవరెడ్డి తెలిపారు. తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలిసిన శ్రీ హనుమాన్ దేవాలయ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త బచ్పన్ పాఠశాల డైరెక్టర్ రాఘవరెడ్డి తెలిపారు. శనివారం రాఘవరెడ్డి హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ దేవాలయ సమీపంలో తనకు ఉన్న 6 గుంటల స్థలంలో తన తల్లి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు, అందుకు ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతారం గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే రవి గ్రామస్తుల సహాయ సహకారాలతో దేవాలయ అభివృద్ధితో పాటు వృద్ధ ఆశ్రమాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా అంతారం గ్రామ ప్రజలతో తనకు ఉన్న అనుబంధమే ఈ సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని రాఘవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు రాజేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంపత్ కుమార్, పుల్లా ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజేందర్ రెడ్డి, జంగని వెంకటయ్య, కోజ్గి ఆశన్న, మొగులమ్మ, మహమ్మద్ ముస్తాఫా, రిజ్వాన్, నర్సింలు, బాబర్ తదితరులు పాల్గొన్నారు. पुष्पांजलि समर्पण
ఓం రాజాధిరాజాయ ప్రసన్నదాయినే నమో వయం. ఇక్కడ అంతారం విలేజ్లో నేను ప్రారంభించే అందరి సహకారంతో ఊరు ప్రజలు మీడియా అందరికీ నా యొక్క మీడియా వాళ్లకు ఫస్ట్ ధన్యవాదాలు. సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇక్కడ ఒక సంకల్పంతో నేను ఒక 20 ఏళ్ళ బ్యాక్ ఇక్కడ ఒక ల్యాండ్ కొనింటిమి అంతారం విలేజ్లో. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. అయితే నేను ఒక గృహం కట్టుకొని ఇక్కడ గడ్డ మీద మంచిగా కట్టుకొని ఉండాలని అనుకున్నా. ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆంజనేయ సన్నిధిలో సంకల్పము ఒకటి, ఎక్కడెక్కడనో ఓల్డేజ్ హోమ్ అంటే 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు, వితంతువులు, చిన్నపిల్లలు, అనాథలు, ఒక ఓల్డేజ్ హోమ్, తర్వాత చిన్న పిల్లలకు అనాథలకు ఒక పాఠశాల. మనకు మనిషికి కావాల్సింది జీవితంలో 3 కోరికలు ఉంటాయి. చేసుకునే వాళ్లకు ఒకటి ఫస్ట్ ఫుడ్డు, బట్ట, ఫుడ్డు, ఒక గృహము. 3 చేసుకునే వాళ్ళకు. మిగతా వాళ్ళకి ఏముంటాయి, ఓల్డేజ్ అయినాక మస్తు పిల్లలు పెద్ద పెద్ద హోదాలో ఉంటారు. వాళ్ళకు వండి పెట్టే వాళ్ళు ఇంట్లో మనుషులు దొరకరు. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు స్వచ్ఛందంగా మన దేశంలో ఇప్పటికి దొరుకుతున్నారు, బయట దేశాల్లో దొరుకుతలేరు. అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ కూడా అన్ని పనులు చేసుకుంటారు. కానీ చేత అయినప్పుడు రాత్రి 12 గంటలకు ఏదన్నా అయింది అనుకో ఎవరు స్విచ్ లేకుంటారు. వీళ్ళంతా ఐక్యంగా ఒక దగ్గర ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సంరక్షణలో ఒక నర్సు, ఒక డాక్టర్ సన్నిధిలో ఒక అంబులెన్సు ఇటువంటిది మనం పెట్టి ఒక దీన్ని మంచిగా ఆదర్శ గ్రామం అంతారం విలేజ్లో స్థాపితమని నా కోరిక. అందరి సహకారం ఉంటే నేను వాళ్ళ వెనుక ఉండి చేయగలుగుతాను. దాతలు ఉంటారు చాలామంది. దాతలు వాళ్ళు తీసుకునే వాళ్ళు లేరు వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బు ఉంటుంది. ఏమిటికి వాడుతున్నారు వీళ్ళని. ఒక మంచి సంస్థ ఓపెనింగ్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ మీద పెట్టి మంచి ఎక్కడ కూడా కరప్షన్ కాకుండా ఇది ఒకటి అందరికీ మంచిగా అయ్యేదని నా సంకల్పం. అందరూ ఒప్పుకుంటేనే నేనేమన్నా చేయగలుగుతా. మన ఆదర్శ గ్రామంగా సర్పంచమ్మ మేడం ఆమె కూడా ముందుకొచ్చింది. ఆమె దీంట్లోనే మొత్తం నడుస్తుంది. ఒక ట్రస్ట్ ఉంటుంది. వాళ్లకు వెనక ఉండి నేనేమన్నా చేయగలను. ఊరంతా ఐక్యంగా ఒకటే తాటి మీద ఉండాలి. ఎవ్వరు కూడా పార్టీ, కులాలు, మతాలు అని ఏమి ఉండొద్దు. పటేలు, పట్వారి అని ఎవ్వరు లేదు, ఏం లేదు. అందరం సమానమే. మనిషి జీవితంలో ఒకటే, స్త్రీ పురుషుడు, అంతేనా? మరి మనకి ఇంకా ఎందుకు పాతకాలం ఎందుకుంది? ఇంకా పాతకాలం ఊళ్ళో నడుస్తుంది. ఏమొద్దు, పటేళ్ళున్నా కోపం రావచ్చు, జాగీర్దారులున్నా కోపం రావచ్చు, కానీ మనం ఐక్యంగా కలిసి ఎవ్వరు కూడా ఊక ఉండొద్దు. యూత్ మొత్తం ఏదో పని చేసుకోండి. వాళ్ళకి కావాల్సింది ఏమిటిది? ఫస్ట్ బైక్ కావాలి. బైక్ కావాలంటే పని చేసుకోండి, బైక్ వస్తుంది. తర్వాత ఏం కావాలి? ఇల్లు కావాలి. 2 మనిషికి. 2 ఉన్న తర్వాత ఏడబేకైతే బతకవచ్చు. ఉండడానికి కూడంటే దొరుకుతుంది, గుడ్డ అంటే దొరుకుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే కష్టమైన పని. ఒక జాగా ఎవరన్నా పూర ఏం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక 60 గజాలు ఆదర్శ గృహము 60 గజాల్లో నేను నిర్మిస్తున్నా. ఇక్కడ 54 గజాలే. అటువంటి చూడండి, వీళ్ళు ఎమ్మెల్యే సాబ్కు రికమెండేషన్ చేసి మీకు ఎక్కడైనా 5 లక్షలు ఇస్తారు, కట్టుకోండి మంచిగా. ఆ ప్లేస్ మాత్రము నేను ₹1 లేకుండా ఉచితంగా ఇప్పిస్తా. ఎవరైనా రేషన్ కార్డు ఉండి, వైట్ రేషన్ కార్డు, దారిద్ర్య రేఖకు కింద ఉన్న వాళ్లకు ఫ్రీగానే, ఉన్న వాళ్ళకు ఉంటే ఆపరేట్లో ఇప్పిస్తా. ఎందుకంటే ఒక గుంట 45 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక గుంట భూమి ఉంటే ఎంఆర్ఓ సార్ కూడా సహకరించి చేసిండు. మొన్న ఇక్కడ ఇచ్చిన నేను అంతారం విలేజ్లోని
రైతు బీమా వస్తుంది, దాని మీద రైతు బంధు, రైతు నరేంద్ర మోడీ పైసలు 6,000 పడతాయి సంవత్సరానికి 3 విడతల. దీనికి 2,000 ఇన్సూరెన్సు, 40 లక్షలు ఎస్బీఐలో చేస్తున్నారు. ఆ 40 లక్షలు చేసి ఒక సంవత్సరం నేనే కట్టిస్తాను 2,000. తర్వాత నరేంద్ర మోడీ పైసలు అకౌంట్లో వచ్చేస్తాయి. అది ఈసీఎస్ పెడితే ఎవ్రీ ఇయర్ మనం ఉన్నంత వరకు అటువంటి ఇన్సూరెన్స్ పెట్టుకుందాం అనుకో, మనకి ఎప్పుడు ఎలాంటి కీడు జరగదు, మేలే జరుగుతుంది. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటాం. అరే నేను పోతే 40 లక్షలు వస్తుంది, నా భార్య పిల్లలు హాయిగా ఉంటారు అని ధైర్యంగా ఉన్న. కింద పడ్డా కానీ యాక్సిడెంట్ అయినా అది చేయది. ఏం లేకపోతే కొడదాం, పీకుదాం అని, చంపుదాం అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇటువంటి ఆలోచనలు అన్నీ తీసేసి ఐక్యమత్యంగా దౌర్జన్యము, ఇది నాది నీది అని కొట్లాడకుండా మనం ఏం తీసుకురాలేము. భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొచ్చినామా? ఏం తీసుకురాలేము, ఏం తీసుకుపోము. కాబట్టి అందరము మంచిగా ఎట్లుండాలంటే అన్నదమ్ములు కూడా ఉండరు, అంత మంచిగా ఉండాలి. అన్నదమ్ములు కొట్లాడుతుంటారు ఇద్దరు, నాది ఈడికి చేనుల ఉర్రాల కాడ ఇంటి కాడ ఇది మీద కాకులు ఉడుతుంటాయి, కావు కావు అంటే మనది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనము నిమిత్త మాత్రము రిక్త హస్తములతో వచ్చితిమి, రిక్త హస్తములతో వెళ్ళేదాం. ఏం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేం, మనకి ఏముండయి. తర్వాత పోయేటప్పుడు కూడా అన్నీ తీసుకొని పంపిస్తారు. పెద్ద ధనవంతుడు నాకు 1 కోటి రూపాయల బంగారం లోపల పెడతాడా? డబ్బులు పెడతాడా? ఏం పెట్టాడు. అటువంటి ఈ ఆదర్శ గ్రామము అంతారం విలేజ్ మనము తెలంగాణ స్టేట్లోనే ప్రథమ విలేజ్ అని పేరుగాంచుకోవాలి. ఎంతమంది ఉన్నారు అంతమంది, ఎవ్వరికి ఏం లేకుండా. నేను నిజంగా చెప్తున్నా, రియల్. నా ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే కూడా నేను ఇచ్చి చేపిస్తా. నా పేరు ఎం రాఘవరెడ్డి, నాది మిట్టబాస్పల్లి విలేజ్. నేను 45 ఏళ్ళ నుంచి తాండూరులోనే ఉంటున్నా. నేను 40 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నా. నేను అన్ని విధాలు అన్నీ చేసి ఈరోజు లాస్ట్కు ఏం చేస్తున్నా, నాకు ఒక స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ నా బిడ్డ చూసుకుంటా, నా బిడ్డ నా భార్య. నేను ఇవన్నీ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా. 40 ఏళ్ళ నుంచి నాది కాంట్రాక్ట్ ఇది. నేను సంపాదన నేను పోలేను ఎప్పుడు కూడా. నా దగ్గర డబ్బులు ఏముండయి కానీ వస్తుంటాయి. ఎప్పుడు ఏ పని చేయాలన్నా, నేను ఏ పని అయినా చేయాలన్నా, ఇది చేయాలని అంటే 24 గంటల్లో తయారైపోతుంది అంతే. లేదు సంకల్పం అంతే. అందరికీ బాగుపడుతుందని, మంచిగా దీనికి వస్తుందని. ఇక్కడ నేను ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని భూమి ఇక్కడ ఊరు వాళ్ళకు అప్పచెప్పిన. ఎంత భూమి ఇదా? మామూలుగా ఎంత ఉందో ఏం కొలవలేము. 726 గజాలు. కొనుక్కున్నప్పుడు తెలుసుంటది కదా. కొనుక్కున్నప్పుడు అంటే వాళ్ళు ఇంత ఉంది అని చెప్పి ఇచ్చిండ్రు. దీనికి పర్మిషన్ ఉన్నది 726 గజాలు. ఇది దీనికి సర్వే నంబర్ లేదు. ఇది దొరవలేదు, పుల్ల అనంతరెడ్డిది. ఇంత ఉన్నది రాఘవరెడ్డి. నువ్వు భూమి ఉంది, ఇది ఉంది, అక్కడ ఇల్లు ఉంది. ఇప్పుడు బచ్పన్ స్కూల్ పెట్టింది 500 గజాలు. ఏదన్నా తీసుకోవాలన్నది, ఏదోదమ్మా నాకు ఇది ఎన్ని పైసలు కావాలని ఇచ్చేసాము. పర్మిషన్ దీనికి గ్రామ కంఠంకు ఇల్లు ఎంత కట్టుకుంటామో అంతకి పర్మిషన్ ఉంటుంది. 10 ఎకరాల భూమిలో కూడా నేను ఇప్పుడు అంతారం దగ్గర 1 ఎకరం 3 గుంటలు ఉంది. ఒకటే గుంటకు పర్మిషన్ తీసుకుంటారు. భూమి ఎంత నాదే కదా. అట్లా ఇది ఎంత ఉందో నాకేం తెలియదు, దేవునికే తెలుసు. ఇక్కడ అంతా ఎంత ఉందో గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం గ్రామానికి అప్పగిస్తారు అన్నమాట. గ్రామానికి అప్పగించేస్తున్నా. ఇంకా ఏమన్నా పెట్టుబడి కావాలంటే కూడా దీనికి ఫినిషింగ్ దానికి వీళ్ళంతా సహకరిస్తే నేను పెట్టి మొత్తం చేపిస్తా. దీనికి ఎంత భూమి వెళ్తే అది ఎమ్మెల్యే సాబు దగ్గరికి పోయి మనం వీడు ఎంత ఉందో అంత సాఫ్ చేసి, ఇక్కడ ఎవరన్నా కబ్జాలు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు ఒక 60 గజాలు 70 గజాలు ఇల్లు కట్టుకుని భూమి ఇస్తాము అంటే వీళ్ళు ఇల్లు ఇప్పిస్తారు. అది నేను ఇప్పించేది కాదు, సర్పంచ్ మేడం వాళ్ళతో ఎమ్మెల్యే దగ్గరికి పోయి గృహాలు తెచ్చుకుంటుంది, వీళ్ళకి ఇస్తుంది. మంచి హ్యాపీ. పటేల్ కూడా మన ఊరి గురించి మంచిగా చెప్పిండు. మనం కూడా గట్టిగా చెప్పాము. మాదిగోళ్ళు తెలుగోళ్ళు ఏం బాల్జల్లం బాపనల్లం అనేది ఏం లేకుండా అంత అన్నదమ్ములు లేక మనం ఒక్క తల్లి పిల్లలు లేక ఉండాలి. అయితే ఇప్పుడు మన పటేల్ సాబు చేసుకుంటే మేము అతను ఒక మంచి సహకారం అందిస్తాం.
తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి జాతర బోనాల ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ పూజారి జగదీశ్వర స్వామి తెలిపారు. శనివారం దేవాలయంలో జగదీశ్వర స్వామి మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు అభిషేకం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ, 10 గంటల 30 నిమిషాలకు అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి బోనాల ఊరేగింపు నిర్వహించబడుతుందని తెలిపారు. 12వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, మహామంగళహారతి, అనంతరం శ్రీ లలిత సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జగదీశ్వర స్వామి తెలిపారు. ఈ జాతర ఉత్సవాలలో తాండూరు పట్టణ నియోజకవర్గ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జగదీశ్వర స్వామి కోరారు. శ్రీ కట్టమైసమ్మ జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గుమాస్తా నగర్లో వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ జాతర రేపు అనగా ఆదివారము 11వ తారీఖు నుండి 12 సోమవారం వరకు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకము, మహామంగళారతి, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పల్లకి సేవ, సాయంత్రం 5 గంటలకు బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడును. మరియు ఎల్లుండి సోమవారం 12వ తారీఖు రోజు ఉదయము సుప్రభాత సేవ, మేలుకొల్పు, ఉదయం 10 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం, మధ్యాహ్నము 1 గంటలకు మహాప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమానికి తాండూరు పట్టణ భక్తాదులందరూ మరియు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో శివస్వాముల ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. శనివారం తాండూరు పట్టణంలోని బసవేశ్వర్ నగర్ లో వెలిసిన చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో నిర్వహించిన మహాపడి పూజ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో శివస్వాములు శివలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం, మెట్ల పూజ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ శివస్వాములు, శివభక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శివయ్య ఆటపాటలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమః శంభవే నమః భవే స్వాహా, నమః శంకరాయ నమః స్వాహా, నమః శివాయ శివధరాయ స్వాహా, అభోస్పస్యామ. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః. హరయే ఓం నమస్తతే నమస్తతే నమస్తకేనా పురోగానాం చక్షతే నమో దివే నమః పురుషే దశరథాయ గోపాలాయ చక్యాదవాదః తానిప్రియావస్పరో సర్వమాయ వాజదా సర్వవేదమాయే వరేకృతిహేభ్యో నమో నమః. లోకావిష్ణువేద స్వభావాఖ్యావాన్ ఓం బ్రహ్మావరాకయా భవత్మానస్యాత్మనామనా విద్రాతే స్వేతమనాకల్పే భగవత్సరపణే నమోదే భగవత్సరపణే వేణో దశరథాయ కృష్ణాకారే సమస్తదేవతా వర్తమానే శరణం సంలో శాలివాదితే అస్మిన్ వర్తమానే వ్యాపారికతాం ప్రమాదే ప్రమాదే సత్యకల్లాపతే శ్రీ విశ్వావస్నామ సంవత్సరే అత దక్షిణాయనే పుష్యమాసే వాసవస్వాసనః అత స్థిరవాసరే పద్యానకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకృతే ఏవం ప్రతిష్ఠాయామస్యాం శుభయోం సేవాం సేవదా గోత్రభవాయాం కౌన్యనే గోత్రదోస్యాత్ అస్యాలే నామేస్యాత్ సర్వపదే శోభానామేస్యాత్ కార్తిక్ నామేస్యాత్ శ్రీచంద్ర నామేస్యాత్ సత్యమ నామేస్యాత్ సహ కుటుంబానాం. అందరూ కూడా మీ గోత్రాలు అనుకోండి. నానా గోత్రోద్భవస్యాత్ చర్కణలో గోత్రోద్భవస్యాత్ కుమార్ నామేస్యాత్ మీనా నామేస్యాత్ చేత్రి నామేస్యాత్ దేవాంగడి నామేస్యాత్ యాదవరి నామేస్యాత్ సుజాతమ నామేస్యాత్ సహ కుటుంబానాం. నానా గోత్రోద్భవస్యాత్ నానా నామేస్యాత్ సమత్రే పుత్రకస్యాత్ సభానవస్యాత్. అందరూ రండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ శ్రీమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
इत्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं महामहेश्वर महास्वामी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थो ओम ज्ञानी ज्ञानी दशानी निर्मांताय दानी दानी कलकंदे वृक्षपदे वदे बाबो बाबा 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 लाइमा प्रभया देवाशिना नमस्कार अभिलाषनासे अभिदेव शरणमः तस्मात् काम्यमामीना लक्ष लक्षाधीश्वरः वादान्तियो सुमतनुके वेदोक्तमन्दुष्यानि नमस्मयामि नमस्कारोमि धन्यवाद पूर्ण ददाते मधुर्योदाने दे एकदा ब्रह्मण भारते గుడిలో గుడిలో సౌండ్లో ओम गुणात्मा ओम तत्सत्यो ओम तत्सर्वं ओम तत्परोन्मः अन्तःसरजवाय लोकमाया विश्वमोर्तिषो ओम यज्ञस्त्वं वनस्पतिस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः अन्तदा महाभोज्योतिरसों ब्रह्मपूर्वोपस्थितरोम निदानकर्मकल्याणः ईश्वरस्सर्वभूतानां ब्रह्मादिपदरब्रह्मणोदिपदरब्रह्मणः भूमि अस्तुतः वो कहाँ गया करो जगह చిన్న వాది జై శ్రీరామ్ నాని సామి తాండూరు మున్సిపల్ చైర్మన్ బరిలో బీసీ జనరల్ అవకాశం వస్తే పట్లోల నరసింహులు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ముందున్నారు. ఈ సందర్భంగా పట్లోల నరసింహులు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో గత 25 సంవత్సరాలుగా తాండూరు పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్నామని, తన సేవలను గుర్తించి తనకు చైర్మన్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరారు. తన సతీమణి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్ పట్లోల రత్నమాల ఆధ్వర్యంలో కొన్ని లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, ఉర్దూగర్, ప్రభుత్వ పాఠశాల నంబర్ 1 భవనం తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి కనుక తాండూరు పట్టణ ప్రజలు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇస్తే సేవకునిలా సేవలు అందిస్తామని తెలిపారు. తాండూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని పట్లోల నరసింహులు తెలిపారు. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా, గతంలో మాజీ డిపిసి సభ్యునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్లోల నరసింహులు తమ కాలనీలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని, ఆయనకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరారు. ఈరోజు మేము వార్డ్ నంబర్ 10లో మేము గత 25 సంవత్సరాల నుండి వార్డ్ నంబర్ 10లోనే నిలబడి గెలవడం జరుగుతుంది. గతంలో మేము షాయిపూర్ ప్రాంతం నుండి ఇక్కడ వైస్ చైర్మన్గా రత్నమాల, మా వైఫ్ రత్నమాల వైస్ చైర్మన్గా కౌన్సిలర్ గెలిచిన తర్వాత 2000 సంవత్సరంలో 2002లో వైస్ చైర్మన్గా నిర్వహించినాం. తర్వాత మళ్ళీ కౌన్సిలర్గా రత్నమాల నిలబడ్డారు. తర్వాత మళ్ళీ 14లో
మేము కౌన్సిలర్గా నేను పోటీ చేసి టీడీపీ నుండి టీఆర్ఎస్లో పోయి గతంలో మనం ఉన్న ప్రభుత్వంలో ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని మీ మనసారా 90% ఇక్కడ ఉన్న ప్రజలకు మేము న్యాయం చేసినామని మనసారా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఎవ్వరు కూడా మా మీద బరువు బాధ్యతలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఒక పులిచెరుగుంట అనే చెరువు ప్రాంతం కాబట్టి ఆ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాటింగ్ ఇండ్లు మధ్యన ఉన్నటువంటి ఇళ్లకు మేము ఎలాంటి రోడ్లు తాండూరులో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేని విధంగా నా వార్డులో నేను మా ప్రజలకు మౌలిక సదుపాయాలను అందించిన ఘనత మాకే దక్కుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి 2002, 2003 ఉన్న ప్రాంతాల్లో అప్పుడు ఉన్నటువంటి మా అధికారంలో ఉండి అప్పుడు ఎస్టీ హాస్టల్ కానీ, ట్రైబల్ స్కూల్ కానీ, నంబర్ 1 స్కూల్ కానీ, షాయిపూర్ ప్రైమరీ స్కూల్ కానీ, ఉర్దూ గారు కానీ మైనార్టీలకు ప్రత్యేకంగా ఉర్దూ గారు తాండూరు ప్రాంతంలో ఉర్దూ గారు కట్టిందంటే మా ఆయంలోనే మైనార్టీ సోదరులకు మేము ఇలాంటి సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఎంతో ఉన్న మైనార్టీ సోదరులు మా సోదర భావంతో ఉండి మమ్మల్ని ఎల్లవేళలా ఆదరిస్తూ కంటిన్యూగా 10 వార్డుల నే విజయం వరిస్తూ వాళ్ళు మా ఎన్నంటూ ఉండి ఈరోజు కూడా మాకు ఎంతో సౌకర్యంగా వాళ్ళకు ఎన్నో మౌలిక సదుపాయాలు వాళ్ళు అడగందే తడువుగా నేను చేసే తత్వం ఉంది కాబట్టి వాళ్ళకు చేస్తున్నా. వాళ్ళు కూడా మా మీద ఎంతో గౌరవంతో ఈరోజు వార్డులో ఎక్కడ లేని సదుపాయాలు కల్పించినాం. భేదాభిప్రాయం పార్టీలకు అతీతంగా డెవలప్ చేసిన. అలాగే గతంలో కూడా మేము కౌన్సిలర్గా కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిపిసి సభ్యులుగా జెడ్పీలో డిపిసి సభ్యులుగా గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలో ఉండి మేము డిపిసి సభ్యులుగా ఉండి అప్పుడు కూడా మేము అనేక నిధులు తెచ్చి వార్డులలో పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి షాయిపూర్ కానీ, భవానీ నగర్ కానీ, మన ముత్యాల గల్లి కానీ ఆ సందర్భంలో మేము ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మాకే దక్కుతుంది. ఎందుకంటే ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి నిరుపేద మమ్మల్ని ఈ రేషన్ కార్డు ఎవరి ద్వారా వచ్చిందంటే మా పేరు చెప్పుకొని తలిచే దినాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మా వార్డులో కూడా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కానీ ఎంతో రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ముందు ఎంతో సౌకర్యాలు ప్రభుత్వ ఫలాలని ప్రజల ముందు ఉంచి ప్రజలకు ఎంతో ఎన్నదనుగా ఉంటామని అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మేము చేసిన 25 ఏళ్ళ రాజకీయ పోరాటంలో మేము కూడా బీసీ జనరల్ అభ్యర్థిగా చైర్మన్ బరిలో ఉంటున్నాం కాబట్టి గతంలో మేము వైస్ చైర్మన్గా చేసినాం కాబట్టి ఈరోజు 25 సంవత్సరాల తర్వాత అవకాశం వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేస్తారని మా పెద్దలు గౌరవ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కానివ్వండి, అలాగే మా ఎన్నంటూ ఉండే ఆర్బెల్ సిఓ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ బ్రదర్స్తోని ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా సాయం ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఇప్పుడు ఈ వార్డులో కూడా 80 లక్షల రూపాయలు డెవలప్మెంట్కు పెట్టింది ఉంది. అలాగే రాయల్ కాంట నుండి యునాని హాస్పిటల్ దాకా కూడా సీసీ రోడ్డు ఈ వారంలో అవుతుందా నిన్ననే మొన్ననే ఒక కాంట్రాక్టర్ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ వచ్చి ఈ ప్లేస్ని చూచి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా మేము ఒత్తిడితోని ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోడ్డు కూడా స్టార్ట్ చేపిస్తానని నా వార్డు ప్రజలు కానివ్వండి 7వ వార్డు ప్రజలు కానీ ఆ సౌకర్యం కల్పిస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ముందు కూడా మేము 10వ వార్డులో కౌన్సిలర్గా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము చైర్మన్ అభ్యర్థిగా ఉంటున్నాం కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని మనసారా వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ప్రతి నిమిషం ఎల్లవేళలా గెలిపిస్తున్నందుకు భవానీ నగర్ వార్డు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా కౌన్సిలర్తో ఉంటూ కూడా మేము సామాజికంగా హిందూ సమితి
తరపున ఎన్నిక కావడం 2016 నుండి కూడా కంటిన్యూగా ఉన్న ఆ కంటిన్యూలో భాగంగా పోరాడుతూ ఈరోజు మన బుయ్యని మనోహర్ రెడ్డి గారు అక్కడ 4 ఎకరాల స్థలం హిందూస్తా సమితికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 50 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇచ్చి దాన్ని ఈ వారం 15 రోజుల్లోనే దాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ బిల్డింగ్తో పాటు ప్రహరీ గోడ కూడా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. హిందూస్తా సమితిలో ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు కూడా మాకు ఎల్లవేళలా సహకరిస్తూ ఈరోజు మనం ఘనంగా వినాయక చవితి జరుపుకుంటున్నామంటే అందరి సహకారం కుల మతాలకు అతీతంగా కూడా మనం అందరము పండుగలను జరుపుకుంటున్నాం. ఆ పండుగతో భాగంగా ఈరోజు హిందూస్తా సమితిని బలోపేతంగా చేసే బాధ్యత కూడా మా పైన ఉంది. ఆ సహకారం కూడా శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ఆర్బిఎల్ సిఓ, అలాగే మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు కూడా దానికి ఎల్లవేళలా ఎప్పుడు కూడా సహకరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది. దాన్ని స్ట్రక్చర్ అనే ఇది వచ్చేది, దాన్ని స్ట్రక్చర్తో పాటు ఈ 2-3 రోజుల్లో వచ్చిన తడవే లేదు. దాన్ని శంకుస్థాపన చేసి మనం అక్కడ బునాది తీసి బిల్డింగ్ కట్టడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళీ వినాయక చవితి పండుగలకు ప్రతి వార్డులో ఎన్నో వినాయకులని మనం 250 నుండి 300 వినాయకులని మంటపాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కూడా మెయింటైన్ చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముస్లిం సోదరులు కూడా దానికి సహకరించి ఈరోజు మన హిందూ పండుగలకు కూడా ఎంతో ముందుండి వాళ్ళు మనకు సహకరించి ఎలాంటి 10 సంవత్సరాల్లో ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి కేసులు లేకుండా ఈరోజు మన పండుగలకు మనం సహకరించుకుంటున్నటువంటి మన హిందూ బంధువులు, అలాగే ముఖ్యంగా హిందూ సోదరులు, యువత ఈరోజు మనందరికీ కూడా సహకరించి ఈరోజు మనం ఎంతో ముందుండి నడిపించిన ఘనతగా నేను కొనియాడుతూ ఈరోజు యువత కూడా మా ముందు చూపుతోని యువతకు మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. మత భేదాలు లేకుండా ఎలాంటి ఇది పొరపాట్లు లేకుండా అందరికీ సహకరిస్తూ ప్రతి వార్డులో కూడా వినాయకులను పెట్టి అందరి సహకారాలతోని అందరి యువత అందుబాటులో ఉండి ప్రతి వినాయక మంటప సోదరులతోని మా హిందూ బంధువులతోని అందరినీ కోరుకుంటూ ఈరోజు అందరితోని నా పరిచయాలు చిన్న పెద్ద ఎలాంటి ఇది లేకుండా సారసమ్యం లేకుండా అందరినీ కూడా మేము ఈరోజు తాండూరు పట్టణంలోనే అందరి సహకారంతో ఎన్నో పండుగలు మనం జరుపుకున్నాము. ఆ పండుగలతో ప్రతి మీ వినాయక మంటప సోదరులు కూడా మాకు సహకరిస్తారని ముందు ఈ ఎలక్షన్లో కూడా మేము చైర్మన్ అభ్యర్థిగా ఉంటూ మాకు సహకరించాలని కోరుతూ, అలాగే మా పార్టీ తరపున మా ఎమ్మెల్యే తరపున మేము కోరడం జరుగుతుంది. అలాగే ప్రతి మైనార్టీ సోదరులు కూడా మాకు ఎంతో సోదర భావంతో మెలుగుతాం కాబట్టి ఆ సోదర భావంతోనే ఈరోజు మేము ఈ మైనార్టీలు ఉన్న ప్రాంతంలో కూడా మాకు ఘనంగా గతంలో 531 మెజార్టీతోని ఈ వార్డులో గెలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిదీ కూడా మేము చైర్మన్ అభ్యర్థి ఉంటే మైనార్టీ సోదరులు కానివ్వండి, మన హిందూ సోదరులు కానివ్వండి, ఈరోజు అలాగే మళ్ళీ రంజాన్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, మన మైనార్టీ సోదరుల పండుగలకు కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళడంతో పాటు వాళ్ళ సహకారంతో కానీ హిందూ సోదరుల సహకారం కానీ ఇద్దరి సహకారంతో తాండూరులో మేము చైర్మన్ అభ్యర్థిగా ఉంటే ఇద్దరు సోదర భావంతో నన్ను మంచిగా అభ్యర్థిగా గుర్తించి మా ఎమ్మెల్యే గారు చైర్మన్ అభ్యర్థిగా ఇవ్వాలని కోరుకుంటూ అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ సహకారాన్ని ఎమ్మెల్యే దృష్టికి నేను తేవడం జరుగుతుంది. रहमतुल्लाहि बरकातहू वार्ड नंबर 10 में हमारे नरसिंह मामा बहुत अच्छे काम करे, बहुत अच्छे भी रोड़ा मना रहे. 10 नंबर वार्ड में उन्होंने 2 बार जीते अब तक. इंशाल्लाह फिर उन्होंने पक्का जीतेंगे इंशाल्लाह. वार्ड में बहुत काम चल रहे हैं उनके नरसिंह मामा के. हमारे बट्टू नरसिंह मामा बहुत अच्छे काम कर रहे हैं 10 नंबर वार्ड में. उन्होंने तारीखी भी अच्छी करे, जो जहाँ रोड़ा नहीं थे वहाँ 10 नंबर वार्ड में पूरे रोड़ा डाले सो है उन्होंने. इंशाल्लाह
फिर आने वाले चांसेस उनको ही दिख रहे। अल्लाह हाफिज़। మా చైర్మన్ అభ్యర్థి నరసింహులు గారు అయితే ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. ఇంతవరకు ఆయన 25 సంవత్సరాలు అలుపెరగని రాజకీయ నేత. ఇప్పటి వరకు మేము మా కాలనీ నుంచి కౌన్సిలర్గా చాలా పెద్ద మెజారిటీతో తీసుకొచ్చాము. ఇప్పుడు కూడా కౌన్సిలర్ కాకుండా ఆయన చైర్పర్సన్గా ఇచ్చేటట్టు చూసుకున్నారని చెప్పి మేము కోరుకుంటున్నాము. చైర్పర్సన్గా ఇస్తే ఆయనను మంచి మెజారిటీతో తీసుకొని వస్తాము, గెలిపించుకుంటాము. ఆయన మా కాలనీకి సంబంధించి ఎన్నో రకాల రోడ్లు కానీ మోరీలు కానీ మా కాలనీకి సంబంధించి ప్రతి ఒక్క పని కూడా కరెక్ట్గా చేశాడు. మేము అనుకున్నట్టు అన్ని రకాలుగా పనులు చేసుకుంటూ వచ్చాడు. మాకు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఈసారి మా ఏరియా నుంచి కౌన్సిలర్గా కాకుండా చైర్పర్సన్గా అయ్యేటట్టు చూసుకునేదానికి మేము కూడా శాయశక్తులా ప్రయత్నిస్తాము. మాకు సంబంధించినంత వరకు ఆయనే ఉండాలి చైర్పర్సన్. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వాళ్ళ చూస్తే ఈయననే పెద్ద సీనియర్ మోస్ట్ ఉన్నాడు. ఆయనని మేము కూడా చైర్పర్సన్గా చూసుకోవాలని చెప్పి చాలా ఆతృత పడుతున్నాము, చాలా ఆనందపడుతున్నాం. చైర్పర్సన్గా ఉంటే చాలా ఆనందపడతాము. ఇంతవరకు ఈయన మా కాలనీలో చేసిన పనులు నంబర్ 1 స్కూల్ ఒకటి, నంబర్ 1 స్కూల్లో ప్రైమరీ స్కూలు ప్లస్ ఎస్టీ హాస్టల్, ఇంకోటి ఉర్దూగర్. ప్రతి కులానికి సంబంధించి అనకుండా ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరికి సంబంధించినంత వరకు అన్ని రకాలుగా అన్ని కులాలను సమానంగా చూసుకుంటూ అన్ని కులాలకు సంబంధించి అన్ని పనులు కరెక్ట్గా చేశాడు. అందుకు ఈయనను అభినందిస్తూ మేము కూడా చైర్పర్సన్గా అత్యధిక మెజార్టీతో చైర్పర్సన్గా చూడాలని చెప్పి చూస్తున్నాము. మా కాలనీకి సంబంధించినంత వరకు ఈయన ప్రతి ఒక్క పనిని నిబద్ధతతో చేశాడు. అందరు కాలనీ ప్రజలందరూ కూడా నరసింహని చైర్పర్సన్గా చూడాలని చెప్పి తహతహలాడుతున్నారు. అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు. मामा जो है ना यहाँ पे रोडों का काम इतना कराए हुए हैं एक एकदम रोड जो है ना कांच दिख रहे हैं यहाँ पे रोड। मामा को एक बार नहीं बार जिता वो रहे अपन, और एक बार जो है ना चेयरमैन की पोस्ट दे दे वो रहे मामा को। इतनी ज़बरदस्त कॉलोनी बनाए सो है मामा। आए वाले हैदराबाद से भी आए तो क्या रोडा है जो हैदराबाद में भी नहीं है, यहाँ पे है बोल रहे हैं। हमारा क्या काम है बोले तो मामा को जिताना, किधर से भी कुछ भी होने दे मामा को जिताना। एक बार में ऐसा काम करने वाले हमारे हमेशा यही हो, टांडोर में यही होना, ऐसे ही लोग होना हमारे को। बहुत बहुत शुक्रिया अदा करता मामा का। यहाँ पे जो रोड डाले हैं बेहतरीन रोड डाले हैं, और जो भी काम होना है ज़बरदस्त हो रहा मामा का यहाँ पे। हम तो यही चाह रहे हैं कि मामा को यहाँ से हमेशा बड़ी पोस्ट पे डालना आना एकदम। हमारे वार्ड के जो दिल में है मामा को जो है ना चेयरमैन बनाने की कोशिश करना है, नहीं तो चेयरमैन ही बना दे बोल रहे। इतना ज़बरदस्त काम कर रहे हैं मामा, म्यूनसिपल चेयरमैन ही बनना। बहुत बहुत शुक्रिया। మళ్ళీ ఈ తాండూర్ మున్సిపాలిటీని విజయడంక మోయించి 36 వార్డులో మన ముఖ్యమంత్రి వర్యులకు మన మనోహర్ రెడ్డి అన్న బహుమతిగా మున్సిపాలిటీ చైర్పర్సన్ని కౌన్సిలర్ని గెలిపించుకొని ఇచ్చే బాధ్యత కూడా బహుమతిగా ఇస్తారని తెలియజేస్తూ ప్రతి నాయకుడు కాంగ్రెస్ కార్యకర్త ప్రతి లీడర్ కూడా కష్టపడి ప్రతి వార్డులో విజయడంక మోగించాలని కాంగ్రెస్ శ్రేణులకు నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలి. ఆ సైన్యంతో పాటు కౌన్సిలర్ అభ్యర్థిని విజయ తీరాలకు చేర్చాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు, ముఖ్యంగా కార్యకర్తలకు, మహిళలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మనం కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.